వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. రక్తానికి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి. రక్త క్యాన్సర్ తో పాటు సికిల్ సెల్ డిసీజ్, తలసేమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా ఇలాంటి అనేక సమస్యలను రక్తం ములుగను బోన్ మ్యారో మార్చడం ఒకటే పరిష్కారం. అయితే అందులో చాలా సమస్యలు ఉంటాయి. గతంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఉండడంతో ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. అందువల్ల రక్తం ములుగ దాతల విషయంలో ఇబ్బంది అయ్యేది కాదు. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో ఎవరికైనా అవసరమైతే అదే కుటుంబానికి చెందిన దాతలు దొరకడం కష్టమవుతోంది. అలాంటప్పుడు 50% మ్యాచ్ ఉన్నా కూడా వైద్య రంగంలో వచ్చిన సరికొత్త పరిజ్ఞానంతో మూలిగ మార్పిడి విజయవంతంగా చేయొచ్చు. అలాంటి పరిజ్ఞానాన్ని కూడా కిమ్స్ హాస్పిటల్ సమకూర్చుకుంది. ఈ విషయాలను ఆసుపత్రికి చెందిన హెమాటో ఆంకాలజీ, స్టెమ్ సెల్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ విభాగాధిపతి డాక్టర్ నరేందర్ కుమార్ తోట ఆసుపత్రిలో జరిగిన 10 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమంలో వివరించారు. ఈ 10 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, పిల్తానా రోపిస్లు శ్రీమతి సుధారెడ్డి, శ్రీమతి పింకిరెడ్డిలు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సిఎండి డాక్టర్ భాస్కర్ రావు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ అభినయ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహులు హాజరైనారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్ర కుమార్ తోట మాట్లాడుతూ రక్తములుగ మార్పిడి విషయంలో కిమ్స్ ఆసుపత్రి గణనీయమైన విజయాలు సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ తరహా చికిత్సలు మొదలుపెట్టిన మొట్టమొదటి ఆసుపత్రి ఇదే కావడం మా అందరికీ గర్వకారణం. రక్తమూలికను మార్చడమే కాకుండా ఆ తర్వాత కూడా రోగిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ చికిత్స విజయవంతమయ్యేలా చూడడంలో ఎన్నో సవాళ్లుంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ 10 ఏళ్లుగా అత్యంత ఎక్కువ విజయాల శాతంతో ముందడుగు వేస్తున్నాం. ఈ విషయంలో జాతీయ స్థాయి కంటే కూడా కిమ్స్ హాస్పిటల్ విజయాల రేటు ఎక్కువగా ఉండడం మాకు గర్వకారణం. ఇక్కడ ఉన్న నిపుణులు, ఉన్నత అత్యాధునిక సదుపాయాలే అందుకు కారణం. ఒకప్పుడు రక్త క్యాన్సర్ వచ్చినా సరే, మరే సమస్య వచ్చినా రక్తములుగా మార్పించుకోవాలంటే రాయవెల్లూరులోని సిఎంసికి, ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్లోని అందుబాటులో అన్ని రకాల ఆధునిక చికిత్సలు వచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో 150 మంది పైగా రోగులను రక్తములుగా మార్పిడి చేసి వారికి సత్ఫలితాలు అందించారు. క్యాన్సర్ కేసుల్లో రక్తములుగా మార్పిడి 50% మ్యాచ్ అయినా చేయడం చాలా సులభమే. కానీ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా లాంటి కేసుల్లో అది చాలా కష్టం. మంచి ఫలితాలు ఒక పట్టాన రావు. అయినా కూడా అలాంటి కేసులను సైతం ఈ హాస్పిటల్లో విజయవంతంగా రక్తమూలికను మార్పిడి చేశాం. పెద్దలతో పాటు పిల్లలకు ఇలాంటివి చేసి మంచి ఫలితాలు సాధించారు. కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా పలు ఆఫ్రికన్ దేశాలు, గల్ఫ్ దేశాల రోగులకు కూడా ఇలాంటి 50% మ్యాచ్ ఉన్నప్పుడు మార్పిడి చేశాం. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలోనే ఇక్కడ కూడా మార్పిడి చికిత్స చేస్తున్నాం. ఇక్కడ ఇన్ఫెక్షన్ల రేటు ఎక్కువగా ఉండడం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. చికిత్స చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ల బారిన పడితే కోలుకోవడం కష్టమవుతుంది. వాటి బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు కార్యక్రమానికి గతంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వారితో పాటు వారికి రక్తం మూలిగను దానం చేసిన దాతలు కూడా రావడం ఎంతో సంతోషకరం. వీరంతా ముందుకొచ్చి మూలిగ దానం చేయడం వల్లే ఇంతమంది జీవితాలు ఇప్పుడు బాగున్నాయి. మరింత మంది ఈ విషయంలో అవగాహన పెంపొందించుకొని రక్తం మూలిగను దానం చేయడం ద్వారా మరికొందరు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నామని డాక్టర్ నరేందర్ కుమార్ తోట తెలిపారు. డాక్టర్ భాస్కర్ రావు గారికి, వాళ్ళ టీమ్, కిమ్స్ హాస్పిటల్ టీమ్కి, వాళ్ళ డాక్టర్స్, వాళ్ళ నర్సెస్, వాళ్ళ ఫుల్ టీమ్, దే చాలా మంచి, చాలా దే సక్సెస్ఫుల్గా, చాలా దే హ్యావ్ సేవ్డ్ సో మెనీ పీపుల్స్ లైఫ్స్, చాలామంది లైఫ్ బ్రతికించారు. ఈరోజు వీ కమ్ హియర్ ఆన్ టీచర్స్ డే టు సపోర్ట్ దెమ్ అండ్ సెలబ్రేట్ దే సక్సెస్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ 150 పీపుల్కి చేశారంట కిమ్స్ హాస్పిటల్, చాలా సక్సెస్ఫుల్గా. సో ఐ వాంట్ టు కాంప్లిమెంట్ డాక్టర్ భాస్కర్ గారు అండ్ దేర్ టీమ్. I want to congratulate the team of KIMS for their fantastic achievement of bone transplant, and Dr. Bhaskar Rao Garu and his team have done outstanding work. Ippude ee roju we had a celebration on Teachers Day and the success of so many children, so many elder, actually small children. Chala baadesindi to see such chinna pillalu suffering going through this, but the happy part is that they are all fine now. And they have done such a outstanding job and given them so much of strength. There was one patient who spoke about her experience at KIMS, and you all should be very proud of all your work you are doing, and all my congratulations. Yeah? Almost they had 150 patients under whom they... Is it 150 patients? And it's not just medical. I think it's even mental to have a support. That is so important. That's very important. Very important too, and I'm happy you seem to be doing a very good job about it. Thank you. టీచర్స్ డే డాక్టర్ రాధా కృష్ణన్
అవర్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జన్మదిన రోజు. ఆ రోజున అదే రోజున 10 సంవత్సరాల క్రితం BMT బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కిమ్స్లో స్థాపించారు డాక్టర్ నరేంద్ర తోట అండ్ హిజ్ ఎంటైర్ డాక్టర్స్ అండ్ అదర్ పారామెడికల్ ఆల్. అది దినదినాభివృద్ధి చెంది ఈరోజు 10 సంవత్సరాల తర్వాత 150 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే చాలామంది పిల్లలు వాళ్ళందరికి కూడా కొంతమంది ఎఫర్డబిలిటీ కూడా లేనప్పుడు వేరే సోర్స్ ద్వారా కానీ హాస్పిటల్ ద్వారా కూడా ఇవన్నీ మనం ఫైనాన్స్ సమకూర్చి వాళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేసి ఈరోజు 10 సంవత్సరాల క్రితం చేసిన పేషెంట్ కూడా సర్వైవ్ ఇక్కడికి వచ్చారు. అంటే మనం ఇలా 70-80% సక్సెస్ రేట్ అనేది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఉండాలి అని అంటే ఆ టీం ఎంత డెడికేటెడ్గా పనిచేస్తే తప్ప అంత సక్సెస్ రేట్ రాదు. జూనియర్ డాక్టర్సు, క్లాస్ 4 ఎంప్లాయీసు, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కష్టపడితేనే ఈ అవుట్కమ్ అనేది వస్తుంది. అదేవిధంగా పేషెంట్ అటెండర్స్ కూడా చాలా వరకు డాక్టర్ చెప్పినట్టు పాటించి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇవన్నీ కూడా తీసుకొని మంచిగా అభివృద్ధి చెందారు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మన థాలసీమియా, లుకీమియా, లింఫోమియా, లుకీమియా వీటన్నిటిలో కూడా ఎవరికైతే మందుల వల్ల నయం కాకుండా ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది అల్టిమేటు. చాలామంది దాని గురించి వర్రీ కాకుండా ఉండాలి. ఎప్పుడు కూడా మనకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇంట్లో పేషెంటు, అదేవిధంగా పేషెంట్ అటెండర్సు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యాన్సరు అని అంటే క్యాన్సిల్ అనే ఒక పదంలో జీవితంలో మనం బ్రతికాము. అలాంటి దాన్ని ఆ క్యాన్సర్ వచ్చి 10 years కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యంగా స్కూల్కి వెళ్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో ఉన్నారు, అదేవిధంగా మంచి జాబ్స్ చేస్తున్నారు. కాబట్టి ఏ రోజు కూడా మీరు క్యాన్సర్ వచ్చిందన్న భయం అనేది లేకుండా మనం కిమ్స్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మంచిగా జరుగుతుంది, బాగా జరుగుతుంది. దీంట్లో అమెరికాతో పోలిస్తే మన ఖర్చు ఒక 10%. కానీ అమెరికా కన్నా కూడా ఫాస్ట్గా బెటర్గా ట్రీట్మెంట్ అనేది మన నరేంద్రనాథ్ తోట ఒక ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కిమ్స్ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల క్రితము ఇదే టీచర్స్ డే నాడు మా ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేయబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామందికి పేషెంట్స్కి సేవలు అందించాం. కానీ ఈ సక్సెస్కి బిహైండ్ మా భాస్కరరావు సార్ ఎంతో సపోర్ట్తోనే ఇదంతా చేయగలిగాము. అండ్ ఇప్పుడు డాక్టర్ అభినయ్ కూడా తను ఈరోజు లేరు ఇక్కడ, బట్ ఈ ఇద్దరి సపోర్ట్ వల్లనే ఇంత దూరం రాగలిగాము. ఇదే కాకుండా ఈ సక్సెస్కి కారణము మొదట నా టీచర్స్ కూడా. ఎందుకంటే MBBSలో ట్రైనింగ్లో నా చేసిన టీచర్స్ కానీ, MDలో నా టీచర్స్ కానీ, నిజామ్స్లో డాక్టర్ రఘునాథరావు సార్, డాక్టర్ సదాశివులు వీళ్ళందరూ కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణమైన నా టీచర్స్. ఈ టీచర్స్ డే నేను అందరికీ హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను. కొంతమంది ఈరోజు రాలేకపోయారు ఇక్కడికి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రయర్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయారు. సో వాళ్ళందరికీ కూడా నా పర్సనల్ విషెస్, హ్యాపీ టీచర్స్ డే సార్. అండ్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ కావాలంటే పేషెంట్స్ సపోర్ట్, పేషెంట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో మా సక్సెస్ ఎంత వచ్చినా సరే ఇది లేనిది ఏది కూడా సక్సెస్ కాదు. అంతేకాకుండా ఒక పేషెంట్ సక్సెస్ కావాలంటే డోనార్స్ స్టెమ్ సెల్స్ ఇస్తేనే ఈ పేషెంట్స్ అనేది సర్వైవ్ అవుతారు. సో ఎంతైతే సక్సెస్ పేషెంట్స్ డాక్టర్స్ ఉంటుందో డోనార్స్ కూడా అంతే సక్సెస్. సో ఈ సందర్భంగా నేను ఒకటి ఇంపార్టెంట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, క్యాన్సర్స్ వచ్చినా ఈ రోజున్న టెక్నాలజీతో భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు లుకీమియాస్ కాకుండా థాలసీమియాస్, సికిల్ సెల్ డిజీజెస్ వీటికి చాలామందికి క్యూర్ ఉంది. అంటే జబ్బు కంప్లీట్గా నయం చేయవచ్చు అని చాలామంది తెలియదు మనకి. అందరికీ వెళ్ళాలి ఏంటంటే, ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల 100లో 90% మనం ఆ జబ్బుని క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే ఈ టెక్నాలజీ, ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోగలిగితే మనకి చాలామంది పేషెంట్స్ని లైఫ్ మనం చేంజెస్ చేయవచ్చు. ఇంతేకాకుండా కొత్త టెక్నాలజీస్ కూడా మనం అడాప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మన హాస్పిటల్లో కూడా కార్టీ సెల్ థెరపీ అనేది కొత్త ఇమ్యూనోథెరపీ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ లాస్ట్ 2 yearsలో ఇండియాలో అప్రూవ్ అయింది. మన సెంటర్ ఇండియాలో వన్ ఆఫ్ ది సెంటర్ రికగ్నైజ్డ్. అండ్ ఇది కూడా మన హాస్పిటల్లో చేయడం స్టార్ట్ చేసాం. సో ఓల్డెస్ట్ టెక్నాలజీ టు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ అడాప్ట్ చేసుకొని, అన్నీ యూజ్ చేసేసుకొని వీఆర్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ టు ద పేషెంట్స్ ఈ కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతానికి.
థ్యాంక్ యూ.